హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి కుకింగ్ వీడియోస్. ఈరోజు ఎగ్ సాసులు ఏమి వేయకుండా ఎగ్ నూడిల్స్ సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 4 ఎగ్స్, 1 కప్పు క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 కప్పు ఆనియన్స్, కొత్తిమీర, బాగా దంచుకున్న మిరియాల పౌడర్, కారం, ఉడకబెట్టిన నూడిల్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఈ ఫ్రైని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి దీనిలో 1 కప్పు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో తురిమిన క్యాబేజ్ యాడ్ చేసి ఫ్రై చేసి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేస్తూ ఇందాక ఉడకపెట్టుకొని ఉంచుకున్న నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నూడిల్స్ని అన్నిటిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. అన్నీ బాగా పట్టాలి వీటికి. ఇప్పుడు దీనిలో మిరియాల పొడి, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని సాల్ట్, చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇంతేనండి, ఎగ్ నూడిల్స్. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సాసులు అవి ఏమీ వేయకుండా ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ నూడిల్స్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.